హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీకు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. వన్స్ రిజిస్ట్రేషన్ నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేదాకా కంప్లీట్ ప్రాసెస్‌ని అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకైతే చూడండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయ్యాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ని మీరైతే రెడీగా ఉంచుకోవాలో నేను ఛానల్లో వీడియోని అయితే అప్లోడ్ చేయబోతున్నాను. సో, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆన్లో ఉంచుకోండి. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి మనకైతే రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అనమాట. కౌన్సిలింగ్‌కి వేరే వెబ్‌సైట్ అయితే ఉంటది. కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశాక ఆ వెబ్‌సైట్ లింక్ వచ్చేసి నేను మీకు ఈ డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాననమాట. ఆ లింక్ క్లిక్ చేసి వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఉంటది. మీ హాల్ టికెట్ నెంబర్ అలానే మీ డేట్ ఆఫ్ బర్త్‌ని అయితే ఇవ్వాలి. ఇచ్చాక అక్కడ మీ డీటెయిల్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. మీ డీటెయిల్స్ అనేవి క్లియర్‌గా అయితే చెక్ చేసుకొని మీరు పేమెంట్‌ని అయితే చేయాల్సి ఉంటది. ప్రాసెసింగ్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఓసీ అలానే బీసీ వాళ్ళకి ₹1200 అయితే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ₹600 అయితే పే చేయాలి. మీకు కింద మేక్ పేమెంట్ బటన్ అయితే కనిపిస్తది. దాని మీద క్లిక్ చేశాక మీరు పేమెంట్ అనేది దేని ద్వారా చేయాలనుకుంటున్నారో మీకు అక్కడ 3 ఆప్షన్స్ అయితే చూపిస్తది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఓన్లీ ఈ 3 ఆప్షన్స్ యూజ్ చేసుకునే మీరు పేమెంట్ అనేది చేయగలరు. సో, వన్స్ మీరు పేమెంట్ అనేది పే చేసేస్తే స్టెప్ 1 అనేది కంప్లీట్ అయిపోయినట్టు. స్టెప్ 2 వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. ఇదైతే మనకి ఏపీ ఎంసెట్ వాళ్ళకొచ్చేసి బోత్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ అయితే ఉందనమాట. టీఎస్ వాళ్ళకైతే ఓన్లీ ఆఫ్‌లైన్ వెరిఫికేషనే అవైలబుల్‌లోకి అయితే తీసుకొచ్చారు. మనకైతే బోత్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది. వాళ్ళు ఏ డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయమంటారో మీకు అక్కడ క్లియర్‌గా డిస్‌ప్లే మీద అయితే కనిపిస్తది. ఆ డాక్యుమెంట్స్‌ని మీరైతే అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేశాక స్టెప్ 3 వచ్చేసి స్టేటస్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. మీరైతే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ అయ్యిందో లేదో మీరు లాగిన్ అయ్యి మీ హాల్ టికెట్ నంబర్ అలానే మీ డేట్ ఆఫ్ బర్త్‌తో లాగిన్ అయ్యి స్టేటస్ సక్సెస్ ఉందో, ఫెయిల్ ఉందో మీరైతే ఒకసారి చెక్ చేసుకోవాలి. మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ అవ్వకపోతే గనక మీరు ఆఫ్‌లైన్‌లో వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేపించుకోవాలి. దీనికి మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటది. మీకక్కడ దగ్గరలో ఉన్న సెంటర్ నేమ్స్ అయితే ఇస్తారు. మీకు దగ్గరలో ఉన్న సెంటర్‌ని మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఏ టైంలో, ఏ డేట్‌లో వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేపించుకోవాలో వాళ్ళక్కడ క్లియర్‌గా అయితే ఇస్తారు. ఆ డేట్, ఆ టైంకి మీరు వెళ్లి ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేపించుకోవాలి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ అయిన వాళ్ళు ఆప్షన్ ఎంట్రీకి ఎలిజిబుల్ అయినట్టు. సక్సెస్ అవ్వని వాళ్ళైతే వెరిఫికేషన్ కంప్లీషన్ కోసం అయితే వెయిట్ చేయాలి. స్టెప్ 4 వచ్చేసి ఆప్షన్ ఎంట్రీ. మీరైతే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి మీ ప్రిఫర్డ్ కాలేజెస్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే స్టెప్ 4 అనమాట. స్టెప్ 5 వచ్చేసి అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్. మీకు మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్‌లో మీకు సీట్ వచ్చిందా? రాలేదా? మీ కాలేజ్ అనేది వచ్చిందా? రాలేదా? అని మీరైతే ఈ స్టెప్ 5లో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్‌నైతే అడుగుతది. ఆ పాస్వర్డ్ వచ్చేసి మీరు క్రియేట్ చేసుకోవాలి. ఆర్ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ అయ్యాక మీ మొబైల్‌కి ఒక ఓటీపీ లాగా పాస్వర్డ్ అనేది సెండ్ చేస్తారు. ఈ రెండిటిలో ఏదో ఒక ఆప్షన్ అయితే మీకుంటది పాస్వర్డ్ తెలుసుకోవడానికి. స్టెప్ 6 వచ్చేసి రిపోర్టింగ్ ఎట్ ఇన్‌స్టిట్యూట్ అలాటెడ్. మీకు ఏ కాలేజ్‌లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్‌కి మీరు డాక్యుమెంట్స్‌ని తీసుకువెళ్ళి ఫిజికల్‌గా రిపోర్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇవైతే మనకి కౌన్సెలింగ్‌లో ఉన్న కంప్లీట్ 6 స్టెప్స్ అనమాట. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం